సో నేను సరస్వతి, నేను నిజాం కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటంటే మా గర్ల్స్ హాస్టల్ మాకు 100% యూజీ విద్యార్థులకు కేటాయించకపోవడం వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం ఈరోజు ధర్నాకి. ఇది 5 రోజుల నుంచి కొనసాగుతున్నది. ఇంత చీకటైనా కూడా మేము ఈ నుంచి కదలకుండా కూర్చుంటున్నామంటే మా ప్రాబ్లం ఎంత గట్టిగా ఉన్నదో మీరు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ని కానీ మేము ప్రభుత్వాన్ని కానీ క్వశ్చన్ చేస్తున్నాము. ఏమని అని అంటే మేము 2022లో మాకు 100% యూజీ విద్యార్థులకి హాస్టల్ కేటాయిస్తున్నాము అని చెప్పేసి మీరు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్లు కానీ మీరు ఇచ్చిన ఓరల్ మాటల ద్వారా మీరు మాకు ఇచ్చిన హామీలు కానీ అన్నీ కొట్టిపడేసి ఇప్పుడు మా ప్రిన్సిపల్ 50% పీజీకి 50% యూజీకి అని చెప్పేసి స్టేట్మెంట్ మాకు చూపించి మా కడుపులను కొడుతున్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మాకు హాస్టల్ వసతి అనేది కల్పించకుండా పీజీ వాళ్ళకి సగం కల్పించి యూజీ వాళ్ళకి సగం కల్పిస్తే మరి మిగతా సగం మంది ఎక్కడ పోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అడ్మినిస్ట్రేషన్ని ఇంతగానో ప్రశ్నిస్తున్నాం. 5 రోజుల నుంచి మా ప్రొటెస్ట్ని మేము కొనసాగిస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం చాలా నిరాశగా ఉంది. ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ని మేము ఇప్పటివరకు కూడా ఎక్కడ చూడలేదు. మేము ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకొని వచ్చినాము. అప్పుడు కూడా మాకు ఇలాంటి వైఖరి ఏ ప్రిన్సిపల్ కూడా మాకు కల్పించలేదు. ఈరోజు ఏదైతే ఇంతమంది 200 మంది పిల్లలు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు అంటే ఇంత చీకటి వరకు కూడా వాళ్ళ ఉద్యమాన్ని విరమించుకోవట్లేదు అని అంటే మా ప్రాబ్లం ఎంత గట్టిగా ఉందో మీకు అర్థమవుతుంది. మేము ఇక్కడ కూర్చున్నది కూడా ఇంతవరకు ఎందుకు అని అంటే మా అడ్మినిస్ట్రేషన్ ఎలాగో మాకు స్పందించడం లేదు. ఇంత చీకటి వరకు మేము ఉంటానన్నా మా ప్రాబ్లం ఏందో మీకు అర్థమవుతుంది. మీరు వచ్చైనా తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారనే హోప్తోనే మేము ఇక్కడ కూర్చున్నాము. సో 50-50 అనే దాన్ని పట్టించుకోకుండా దాన్ని ముందు చెప్పి దాని తర్వాత మేము ప్రొటెస్ట్ని కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు మా ప్రిన్సిపల్ నిన్న లీవ్లో ఉన్నా కూడా పేపర్ స్టేట్మెంట్ ప్రెస్ నోట్ ఏమని రిలీజ్ చేశారంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ గ్రూప్లకి హాస్టల్ వసతి అనేది ఉండదు. ఓన్లీ బడ్జెటెడ్ కోర్స్కి రెగ్యులర్ కోర్సెస్కి మాత్రమే హాస్టల్ అనేది కల్పిస్తాము అని చెప్తున్నారు. ఇది కంప్లీట్లీ రాంగ్. మీరు 2022లో హాస్టల్ మాకు కేటాయించినప్పుడే 100% యూజీ మహిళా విద్యార్థులకు కేటాయిస్తామని ఆ రోజు చెప్పిన మాటలన్నీ తీసేసి ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్డ్ బడ్జెటెడ్ కోర్సులు అనే మాట తీసుకురావడం కంప్లీట్లీ రాంగ్. మరి సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సులే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. ఆ కోర్సులు కట్టిన ఫీజుల వల్లనే ఇప్పుడు ఈరోజు కాలేజ్ యజమాన్యం అనేది నడుస్తున్నది. ఇప్పుడు ఒక్కొక్క కోర్స్కి BA హానర్స్ అనే కోర్స్కి 40,000 ఫీజు ఉన్నది. దాని 40,000 ఫీజు అంటే ఒక్కొక్క కోర్సులో 60 మంది 70 మంది పిల్లలు వస్తున్నారు. ఎన్ని పైసలు వస్తున్నాయో అర్థమవుతుంది కదా. సంవత్సరానికి అన్ని పైసలు వస్తున్నప్పుడు అన్ని పైసలతోనే కదా ఇప్పుడు హాస్టల్ కానీ కాలేజ్ కానీ నడుస్తున్నది. అంత బడ్జెట్ ఉన్నా కూడా మీరు కేటాయించకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు రెగ్యులర్ కోర్సులు అనేవి చాలా తక్కువ కోర్సులు ఉన్నాయి. మిగతా అన్ని సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్సులే ఉన్నాయి. మెజారిటీ వైజ్గా 30% రెగ్యులర్ కోర్సెస్ ఉంటే 70% బడ్జెటెడ్ సెల్ఫ్ ఫైనాన్షియల్ కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కోర్సులకు కల్పించి మిగతా పిల్లలకు అందరికీ అన్యాయం చేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. మరి వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి హాస్టల్ కట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి 100% ఇచ్చి ఇప్పుడు ఈ రోజు మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి ఈ రోజు సెల్ఫ్ ఫైనాన్స్డ్ బడ్జెటెడ్ అనే మాట తీసుకొచ్చి ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం కంప్లీట్లీ రాంగ్. మా ప్రిన్సిపల్ గారు మాకు స్పందించకపోవడం కూడా కంప్లీట్లీ రాంగ్. అదేదో మాకొచ్చి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మమ్మల్ని కనుక్కోకుండా డైరెక్ట్ మీడియాకి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ప్రొటెస్ట్ మొదలుపెట్టే రోజు కూడా మేము ఫస్ట్ పోయి మా సార్కి మా ప్రాబ్లం అంతా చెప్పిన తర్వాతనే ఆయన వినకపోవడం వల్లనే మేము వచ్చి ఇక్కడ కూర్చొని మీడియాతో మాట్లాడుతున్నాము. అట్లాగే సార్ కూడా మాకు వచ్చి చెప్పి అసలు ప్రాబ్లం ఏంది, ఎందుకు ఇస్తలేరు అనేది మాకు క్లియర్గా చెప్పి మా ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసిన తర్వాతనే కదా మీడియాకి ప్రెస్ నోట్ ఏదైనా ఉంటే దాన్ని రిలీజ్ చేయాలి. అదేది చెప్పకుండా ఆయననే కాలేజ్లో కూడా లేకుండా లీవ్లో ఉండి కూడా ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం అనేది కంప్లీట్లీ రాంగ్. మేము ఈ ఉద్యమాన్ని ఆపేదే లేదు. జీవో అనేది కంప్లీట్గా మా చేతిలోకి వచ్చే వరకు 100% యూజీ గర్ల్స్కి మాత్రమే ఈ హాస్టల్ కేటాయిస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం నుంచి కానీ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ మాకు ఒక అఫీషియల్ లెటర్ వచ్చేంత వరకు మా ఉద్యమాన్ని మేము విరమించుకోము. అది రాత్రి 1 అయినా 2 అయినా మేము ఈయనే ఉండి కంటిన్యూగా మా ఉద్యమాన్ని చేస్తాం. రేపు కూడా ఎల్లుండి కూడా నడుస్తుంది. మీరు అఫీషియల్గా జీవో అనేది మాకు వచ్చేంత వరకు ఈ ఉద్యమం ఏది ఆగదు, కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. రేపు 1 వారపు ప్రోగ్రాం కూడా మేము పెట్టుకుంటాము. ఇదే చింత చెట్టు కింద మా నిరసన తెలియజేస్తామని మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి కానీ అడ్మినిస్ట్రేషన్కి కానీ తెలియజేస్తున్నాం.